హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సంవత్సరమున నూతనమైనటువంటి ఆరాధన దినమును దేవుడు మనకు దయచేసినాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ ద ఫస్ట్ డే ఆఫ్ దిస్ ఇయర్, ఫస్ట్ సండే. హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుడు మనకు పరిశుద్ధాత్మను గురించినటువంటి నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క విధులు విధానాలు, ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ అనేకంగా మనం ఈ సంవత్సరంలో ఏ సందేశం కూడా పరిశుద్ధాత్మకు సంబంధించినది ఉంటుంది. హల్లెలూయా. మనం ఎంతగా నేర్చుకుంటే అంతగా బలపడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ముందుగా నేను అవుట్లైన్గా మరి ఒక్కసారి ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నారు, కానీ వీరిని విడదీయరాదు. విడిపోకుండా వీరిద్దరు త్రిత్వముగా ఉన్నారు. 3 in 1. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫాదర్ గాడ్ గురించి మనం ఒక వాక్యంలో చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. కుమారుడైనటువంటి యేసు ప్రభువు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు, మాకు ప్రార్థన నేర్పించయ్యా అని చెప్పేసి అన్నప్పుడు యేసు ప్రభు ఎలాగూ ప్రార్థించాలో చెప్తున్నాడు. 6వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 6:9. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. చాలమ్మా, ఇక్కడ చూడండి, పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నాడు తండ్రి? పరలోకమందున్నాడు. ఆయన ఉండేటువంటి స్థలం ఏంటంటే పరలోకం. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయాలని కుమారుడైనటువంటి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క తండ్రి అయిన దేవుడు కూడా మాట్లాడుతున్నాడు, పరలోకం నుండి మాట్లాడుతున్నాడు. అక్కడే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి అమ్మా. యేసు ప్రభు బాప్తిస్మం పొంది నీళ్ళ నుండి బయటికి రాగానే తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి, ఆకాశం నుండి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆకాశం నుండి ప్రభువు మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు. ఇక్కడ ఇద్దరున్నారు కదా, ఇద్దరున్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. కుమారుడైన దేవుడు భూమి మీద ఉన్నాడు, పరలోకంలోనే తండ్రి ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది మనం ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక, లేకపోతే ఇక్కడే చూడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 16వ వచనం చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3:16లోనే ఉన్నది. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. పరలోకమందున్న తండ్రి, పరమునందు ఆకాశమందు ఉన్నాడు. కుమారుడైన దేవుడు భూమి మీద ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు మీదికి వస్తుంది. మీదికి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ వీరు ముగ్గురు ఉన్నారు. వీరిని విడదీయరాదు మనం. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 38. 10:38లో అపోస్తల కార్యము చాలా చక్కగా ఉంటుంది. అదేదనగా దేవుడు అనగా పరలోకమందున్న దేవుడు. జాగ్రత్త గమనించండి, ఇక్కడే ఉన్నది ముగ్గురి గురించి. దేవుడు నజరేయుడైన యేసును, భూమి మీద ఉన్నటువంటి నజరేయుడైన యేసును, తన కుమారుని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకిస్తున్నాడు. దేనితో? పరిశుద్ధాత్మతో అభిషేకిస్తున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతో అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా.
ఈ పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అందరికీ కావాలి. యేసు ప్రభుకే అవసరమైందంటే మనకెంత కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఈ పరిశుద్ధాత్మ గురించి మనం ఎంతగా ధ్యానించి ఆయనను ఆహ్వానించాలి. హల్లెలూయా. మనం ఏమై ఉన్నాము? మన దేహం ఏమై ఉన్నదండి? పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. మనం దేవుని మందిరమై ఉన్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు మనలో నివసించాలని ఆశపడుతున్నారు. హల్లెలూయా. వారిని మనం వేరుపరచడానికి కాదు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. కొరింథీ పత్రికలో ఉంటుంది. కొరింథీ పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఇంకా చదువు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనం ఏమై ఉన్నాం? ఆ ఆలయమై ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఆ చేతులతో కట్టబడిన మందిరాలలో నివసించడం కంటే మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనము దేవుని యొక్క ఆలయమై, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని మన మందిరాన్ని ఎలా ఉందో పరిశుద్ధంగా ఉంచుకోవాలని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క పరిశుద్ధాత్మ ఈ లోకములో ఏ కాలం నుండి ఏ కాలం వరకు ఉన్నాడు అంటే, దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ అంతా కూడా ఉన్నాడు. ఆయన దేవునికి వేరుగా ఉండేవాడు కాదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ త్రిత్వంలో ఉన్నవారు ఒకరిని విడిచి ఒకరు ఉండగలరు. ఒక్కొక్కరు ఒక విధులు, అంటే ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ డిఫరెంట్. కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పనులు డిఫరెంట్, తండ్రి అయిన దేవుని యొక్క పనులు డిఫరెంట్. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం పరిశుద్ధాత్మ గురించి చాలా స్పష్టంగా ధ్యానించుదాం. నూతన నిబంధనలో చూస్తే పరిశుద్ధాత్మ టోటల్గా పరిశుద్ధాత్మనే నడిపిస్తుంది. కానీ పాత నిబంధనలో భూమి పుట్టినప్పటి నుండి, భూమి యొక్క పునాది వేయబడినప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా, ఆయన అంత ఇంపార్టెంటా? ఈ క్రొత్త నిబంధనలోనే పరిశుద్ధాత్మ అని, అభిషేకం అని, కొంతమంది భాషలు మాట్లాడడం, పెంతెకొస్తు వాళ్ళు వీరిని చూడడం మనం చూస్తాం. అది ఒకరికే పరిమితమైందా? పరిశుద్ధాత్మ ఇప్పుడే ఉన్నాడా? ఒక పెంతెకొస్తు వారికే, లేకపోతే భాషలు మాట్లాడే వారికే ఉన్నాడా? పాత నిబంధనలో ఉన్నాడా? హల్లెలూయా. ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఉన్నాడా లేదా అనేది మనం కొన్ని విషయాలను మనము తరిచి చూద్దాం. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ సృష్టి ఆరంభములోనే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే సృష్టి ఆరంభములో పరిశుద్ధాత్మ. సృష్టి ఆరంభములో మొట్టమొదటిలో పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా, హల్లెలూయా, అనేది మనం చూద్దాం. ఒక్కసారి చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచున్నది. ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ జలములపైన అల్లాడుచు ఉన్నాడు. హోరింగ్ ఆన్ ద వాటర్స్, డీప్ వాటర్స్, డార్క్ వాటర్స్, దాని మీద ఆయన అల్లాడుచు ఉన్నాడా లేదా? ఫస్ట్ క్రియేషన్ ఉన్నాడు. ఉన్న తర్వాత ఈ అధ్యాయం అంతా చూస్తే కూడా 6 దినములు దేవుడు సమస్తాన్ని సృష్టించినాడు. నోటి మాట పలికినాడు. హల్లెలూయా. పలకగానే అవన్నిటినీ కలగజేసింది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కార్యములను చేసేది పరిశుద్ధాత్మ అయి ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఈ 1వ అధ్యాయం చూస్తే 6 దినములు కూడా అన్నిటినీ ప్రతి దినం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసి 6వ దినమున మానవులను చేసినాడు. 5 దినములు కనబడుచున్నటువంటి సృష్టిని చేసినాడు. 6వ దినమున మనల్ని చేసినాడు. హల్లెలూయా. చేసి దేవుడు సృష్టించిన సమస్తమును ఏమన్నాడంటే మంచిది. హల్లెలూయా. ఒక మాట చూడండి, 31వ వచనం. దేవుడు తాను చేసిన యావత్తును
తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా వెరీ గుడ్, చాలా మంచిదిగా చేసినాడు దేవుడు. దేవుడు ఏదైనా చేస్తే మంచిగా చేస్తాడు, చెడుగా చేయడు. దేవుడు చెడు చేసేవాడు కాదు. ఏదైనా సృష్టించినాడు అంటే కూడా అది మంచికే, కానీ చెడుది కాదు. హల్లెలూయా. చాలా మంచిదట, కొంచెం మంచిది కాదు. కొద్దిగా మంచి తర్వాత కొద్దిగా మంచిది కాదు అనేది కాదు. ఆయన చాలా మంచిదిగా సమస్తమును చేసినాడు. చేసిన తర్వాత ఆ 6వ దినమున మనల్ని చేసినాడు. మనకు ఉపయోగకరమైన సమస్తాన్ని చేసినాడు. చేసిన తర్వాత మానవుని చేసినాడు. హల్లెలూయా. ఈ మానవుని యొక్క సృష్టిలో కూడా, మానవుని సృష్టించేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఒకసారి 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. ఏమూదినాడు? ఏమూదినాడు? ఉఫ్ అని. జీవవాయువు. వాయువు అంటే ఆక్సిజన్. హల్లెలూయా. అంటే దేవుని లోపల ఆక్సిజన్ ఉన్నదనంటే కదా, లేకుంటే ఎలా మూస్తాడు? ఆయనలో ఉన్న ఊపిరిని మానవులో ఊదినాడు. హల్లెలూయా. ఎవరి ఊపిరండి? దేవుని ఊపిరి ఎవరిలో ఊదినాడు? ఇప్పుడు నువ్వు నేను తీసుకున్నది ఎవరి ఊపిరి? ఈ ఊపిరి పోతే తెలుస్తుంది మనకు. మనల్ని ఏమంటారు తీసి ఎప్పుడు తీసుకెళ్తారు? ఎప్పుడు బరియలు? ఎప్పుడు? ఈ ఊపిరి అంత పవర్ఫుల్. హల్లెలూయా. ఈ ఊపిరే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ అయినాడు. లివింగ్ సోల్గా అయినాడు. ఆయన జీవాత్మగా అయి మనిషి జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ జీవమును ఇచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మనే జీవము. హల్లెలూయా. దేవునికి మహిమ. మీకు ఇంకా ప్రూఫ్ చూపిస్తాను, ఇంకా వాక్యాలు మీకు అన్ని క్లియర్గా చెప్తాను. ఈ వాయువు, ఊపిరి, ఇదంతా ఎవరండి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఓకే. యేసు ప్రభు అంటున్నాడు ఒక మాట చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనంలో యేసు ప్రభు తన శిష్యుల మీదకి ఊదుతున్నాడు. ఏం ఊదుతున్నాడు? ఊపిరి, ఫు అని. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది ఏం ఊదుతున్నాడు? పరిశుద్ధ. నోట్ల నుంచి ఏమొస్తుంది? ఉఫ్ అంటే. ఇవాళ రేపు పోలీసు వాళ్ళు ఊదిస్తున్నారు. ఉఫ్ అనుది పరిశుద్ధాత్మ వస్తుంది. ఏమవుతుంది? దురాత్మ. దాని అక్కడే దొరకడు. ఫైన్ రాసి వారిని జైలుకు పంపించడం, ఇవన్నీ చేస్తున్నారు. ఏమొస్తుంది వాళ్ళ లోపల నుండి? ఏం ఊపిరి వస్తుంది? కానీ దేవునిలో నుండి వచ్చే ఊపిరి ఏమిస్తుంది? మనిషికి జీవం ఇస్తుంది. అదే పరిశుద్ధాత్మ. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ చూడమ్మా. మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఏమూదుతున్నాడు? పరిశుద్ధాత్మను ఊదుతున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఉఫ్ అనగానే పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఎంతో ఇంపార్టెంట్. అందుకని శిష్యులు వెళ్ళిపోతున్నారు. అయ్యో, యేసుప్రభు చనిపోయినాడు కదా, ఇక మా పని అయిపోయింది, మేము మళ్ళీ పాత జీవితానికి వెళ్ళాలి, మళ్ళీ అదే చేపలు పట్టి మా జీవనోపాధిని సంపాదించుకోవాలని చెప్పేసి వారు వెళ్తూ ఉంటే యేసుప్రభు వారిని పిలిచి, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారంటే మా పని మేము చేసుకోవడానికి వెళ్తుంటే, వారు రాత్రంతా కష్టపడ్డ ఒక్క చేప దొరకదు. అప్పుడేమంటున్నాడు? కుడివైపున వలలు వేయండి అని చెప్పి మళ్ళీ వారిని బయటికి పిలిచి గొప్ప రాశిని వారు చూస్తారు. చూసిన తర్వాత ఇది దేవుని యొక్క మహత్యమే అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు వారికి బోధించి వారి మీద ఊపుతాడు. మీరు పరిశుద్ధాత్మను పొందుకొని మీరు సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. వితౌట్ పవర్, వితౌట్ హోలీ స్పిరిట్ ఎవరు ఏమి చేయలేరు. అంటే మనం సువార్త చెప్పడానికి కూడా పరిశుద్ధాత్మ సహాయము కాదు. హల్లెలూయా. ఆ మాట కూడా చూడమ్మా ఒక్కసారి. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో ప్రభు అంటున్నాడు, 24:49లో, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. హల్లెలూయా.
యేసు ప్రభు మీదకి ఏదైతే పరిశుద్ధాత్మ పావురాకారము వలె వచ్చిందో అదే సేమ్ తండ్రి వాగ్దానం చేస్తున్నాడు, అది మీ మీదికి పంపుచున్నాను. అది చూడండి, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. శక్తితో నింపబడిన తర్వాత మాత్రమే మీరు వెళ్ళాలి, మీరు సువార్తను ప్రకటించాలి, మీరు నా యొక్క కార్యములను వివరించాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే ఆ పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండి అన్నప్పుడు ఇక్కడ అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో చూడండి ఏం పంపిస్తున్నాడు. 8వ వచనం 1:8. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్ష్యం చెప్పడానికి కూడా పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. హల్లెలూయ. ఇక్కడ చూసినట్లయితే భూదిగంతాల వరకు కూడా మీరు సాక్షులై ఉంటారని చెప్పేసి అంటున్నారు. ఈ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనల్ని శక్తితో నింపుతుంది. ఆ శక్తి కావాలి. హల్లెలూయ. మీకు అవుట్లైన్గా చెప్తాను. యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలో ఆ రానో వారు వచ్చి ఆర్మీ వచ్చేసి పట్టుకున్నారు. పట్టుకోగానే శిష్యులందరూ వారిపోయినారు. ఎందుకు? వారి లోపల శక్తి లేదు. శక్తి లేక, ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి లేక, పరిశుద్ధాత్మ అభిషేకం లేక పారిపోయిన తర్వాత మేడగదిలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మేడగదిలో 120 మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది. అందరి మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలిగిన పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిన తర్వాత వారు భయపడడం లేదుగా, భయపడకుండా నిలబడి సువార్త ప్రకటిస్తున్నారు. ప్రకటించినప్పుడు ఒక ప్రసంగానికి 5,000 మంది రక్షణ పొందినారు. ఒక ప్రసంగానికి 3,000 మంది రక్షణ పొందినారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వారు పారిపోలేదు. అప్పుడు ఆ పారిపోయినటువంటి శిష్యులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వచ్చి ఏం చేస్తున్నారంటే మరణాన్ని ఎదిరిస్తున్నారు. హల్లెలూయ. ఈ 12 మంది శిష్యులు కూడా హతసాక్షులు అయినారు, బీహెడెడ్ అయినారు. కొంతమంది నూనెలో వేయించినారంట. భయంకరమైన చిత్రహింసలు పెట్టి వారిని హతమార్చినట్టుగా మనం చరిత్ర చూడవచ్చు. హతసాక్షుల పుస్తకాలు చదవాలి. హల్లెలూయ. ఎవరైతే క్రైస్తవ్యంలో మేము బాగా ఎదగాలి, శక్తితో నింపబడాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ దట్ బుక్స్. మార్టర్స్ ఆఫ్ ద క్రైస్ట్ అని చెప్పేసి 2-3 పుస్తకాలు ఉన్నాయి. నేను చదివినాను. అవి చదవగానే ఒక విధమైనటువంటి ఆత్మశక్తిని పొందుతాం. హల్లెలూయ. అవును, పారిపోయిన శిష్యులు నిలబడ్డారు. నిలబడి పేతురు అంటున్నాడు, నన్ను నా ప్రభువు వలె మీరు సిలువ వేయవద్దు. నన్ను తిప్పివేసి అంటే తలక్రిందులుగా నన్ను సిలువ వేయండి తప్ప నేను అలాగూ సిలువ వేయబడడానికి అర్హుడను కాదు. తలక్రిందులుగా నన్ను సిలువ వేయండి అని చెప్పి మరణాన్ని ఆహ్వానించినారు. వారు పారిపోలేదు. హల్లెలూయ. దేవునికి మహిమ. ఈ పరిశుద్ధాత్మ వచ్చి మనల్ని శక్తితో నింపుతుంది. హల్లెలూయ. ఈ పరిశుద్ధాత్మ కావాలి. ఈ పరిశుద్ధాత్మ ఆ సృష్టిలో మానవుని యొక్క నిర్మాణంలో కూడా పరిశుద్ధాత్మ అవసరమైనది. హల్లెలూయ. ఇప్పుడు 3 భాగాలుగా మనిషిని చేసినాడు దేవుడు. ఒకటి శరీరము, రెండోది హృదయం, అలాగే ఆత్మ. హల్లెలూయ. ఈ 3 పార్ట్లుగా ఉంటాడు. ప్రతిదీ కూడా 3 నేనైతే చూసిన. హల్లెలూయ. ఏదిని తరిచి చూసినా కూడా 3 ఉంటాయి. ఈ 3 దేవుడు కూడా త్రిత్వంలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇంకా డీప్గా వెళ్తాను. చూడండి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. భూమిని సృజించేటప్పుడు కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ సహాయం ఉన్నది. 107వ కీర్తన, 104వ కీర్తన, 104వ కీర్తన 30వ వచనంలో చూడండి. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలములను నూతనపరచుచున్నావు. ఇక్కడ కొన్ని ప్రింటింగ్ లో తప్పుగా పడ్డది, భూతములను బట్టి. అది భూతములు కాదు, భూతలములను. అంటే భూమి పైన ఉన్న వాటిని అన్నిటినీ
నేను చూసినాను ఇంగ్లీష్లో, మళ్ళీ దాన్ని చూస్తే సర్ఫేస్ ఆఫ్ ద భూమి మీద ఉన్న వాటిని అన్నిటినీ, భూతలము పైన ఉన్న వాటిని ఎవరు నూతన పరుస్తున్నాడు. దేవుడు భూమి మీద ఉన్న వాటిని అన్నిటిని కూడా చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? నీవు నీ ఊపిరి విడవగా. హల్లెలూయా. మానవునిలో ఊపిరి ఊదినాడు, భూమి మీద ఉన్నటువంటి సమస్తములో కూడా వాటిని సృష్టించడానికి కూడా ఊపిరిని విడిచినాడు. హల్లెలూయా. ఉన్నదా లేదండి? హల్లెలూయా. చెట్లు పెంచాలని చెప్పేసి ప్రపంచమంతా కూడా తెలియజేస్తున్నారు. ఎందుకు? ఆ చెట్లు ఏమిస్తాయి మనకు? ఆక్సిజన్ ఇస్తాయి. హల్లెలూయా. ఆక్సిజన్ లేకపోతే మానవుడు బ్రతకలేడు. ఇప్పటికే ఇప్పుడు మనం పీల్చే ఆక్సిజన్లో అనేకమైనటువంటి వాయువులు కలిసి కలుషితం అయిపోయింది. చాలా మటుకు ఈ కాలంలో చూసినట్లయితే భవిష్యత్తులో కూడా ఇది ప్రాఫెసీ కాదు కానీ నిజము, అంటే రిపోర్ట్స్ చెప్తున్నది, ఇది ప్రాఫెసీ అని నేను చెప్పను కానీ మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్స్ రాబోయే కాలంలో ఇప్పుడు కూడా ఈ థ్రోట్ రెస్పిరేటరీ సిస్టము ప్రాబ్లంతోనే బాధపడతారు. హల్లెలూయా. చాలా వరకు దేనిని మనము చూసినా కూడా ప్రతి దాంట్లో ఈ యొక్క రెస్పిరేషన్కి సంబంధించినటువంటి సిస్టమ్, లంగ్స్ కానీ, థ్రోట్ కానీ, మన ముక్కు కానీ, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వీటితోనే అవుతాయి. బికాస్ ఆఫ్ కరప్షన్ ఆఫ్ ద ఎయిర్. ఆక్సిజన్ అంతా కూడా కరప్ట్ అయిపోతుంది. అయితే దేవుడు తన ఊపిరిని ఆ యొక్క భూతలం మీద ఉన్నటువంటి ఈ యొక్క చెట్లు, చేమలు వీటన్నిటి మీద పెడితే అవి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తున్నాయి. హల్లెలూయా. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ప్రతీది కూడా మానవునికి ఉపయోగకరంగా చేసినాడు. నిరుపయోగంగా పనికి రాని దానిగా ఏది చేయలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా మానవునికి బోధిస్తుందంట, మానవునికి నేర్పిస్తుంది. హల్లెలూయా. మానవుడేమో దేవుని రూపంలో చేయబడ్డాడు, దేవుని పోలికగా చేయబడ్డాడు, కానీ ఈ యొక్క చెట్లు, భూమి మీద ఉన్న సమస్తం కూడా మానవునికి బోధించే విధంగా దేవుడు నిర్మించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సృష్టి కూడా ఆయన ఊపిరి చేత కలిగినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఎహెజ్కేలు గ్రంథంలో చూడండి, ఎహెజ్కేలు గ్రంథము 37:9 కూడా చక్కని మాట ఉంటుంది. ఇక్కడ 37:9 ఆదికాండము 2:7 నరుని యొక్క నాసికారంధ్రములలో దేవుడు ఏముదుతున్నాడు? జీవవాయువును ఊదుతున్నాడు. ఇక్కడ ప్రవక్త కూడా ప్రభు అదే చెప్తున్నాడు. చదవమ్మా. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనము ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన మీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడుము. హల్లెలూయా. ఊపిరి లేకపోతే మనిషి అది లేదు. పైన చూసినట్లయితే ఎండిన ఎముకలతో మాట్లాడమంటాడు. ఎండిన ఎముకలతో మాట్లాడినప్పుడు ఎండిన ఎముకలు ఎక్కడెక్కడ పడేసి ఉన్నా కూడా ఆ ఎముకలన్నీ కూడా ఐక్యమవుతున్నాయి. ఏ శరీరానికి సంబంధించినటువంటి ఎముకలన్నీ ఒకటవుతున్నాయి. ఆ ఎముకలు ఒకటైన తర్వాత వాటిని మాంసము, అలాగే నరములు అన్నీ కూడా బాడీ అంతా కూడా వచ్చేస్తుంది. కానీ ఊపిరి లేదు, దాంట్లో జీవము లేదు. జీవం లేనప్పుడు ఇక్కడ అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఆ యొక్క సేవకునితో అంటున్నాడు, వీరు బ్రతుకున్నట్లు, హతులైన చనిపోయిన ఈ యొక్క ఎముకల గూడుగా అయిపోయిన వీరు బ్రతుకున్నట్లు ఏమంటున్నాడు? వారి మీద ఊపిరి విడవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఊపిరి విడవగానే వారు గొప్ప మహాసైన్యం అయి కూర్చున్నారు. హల్లెలూయా. సజీవులు అయిపోయినారు. ఊపిరి అంతా ఇంపార్టెంట్. ఆ ఊపిరే పరిశుద్ధ ఆత్మ అవుతున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మను మనము తెలియకుండానే మనకు ప్రతిరోజు ఎన్నిసార్లు నాకు కూడా తెలియదు కానీ ప్రతి నిమిషానికైతే ఈ పల్స్ అయితే కొట్టుకుంటాయి. 70 నుంచి 80 వరకు కొట్టుకుంటూ ఉంటుంది. మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఈ గుండె చప్పుడు ఆగిపోయిందంటే అంతే సంగతి. హల్లెలూయా. మనం పడుకున్నా కూడా పని చేస్తూ ఉంటుంది. దేవుడు ఎందుకు కావాలి అసలు? మన ఊపిరి పోకుండా, మన ఊపిరిని మనలో ఉంచడానికే కావాలి దేవుడు. లేకపోతే ఊపిరి పోతే చచ్చి పోయిండు అంటారు. ఎక్కడికి పోయిండు?
హల్లెలూయా. దాంట్లో అనేకమైన మీనింగ్లు ఉంటాయి. చచ్చిపోయిండండి, పోవడానికి కూడా ఒక డెస్టినీ ఉంది, పరమునక లేకపోతే పాతాళానిక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఊపిరినిచ్చినాడు మనకు దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఆ ఊపిరి చేత మనము ఉంటున్నాం. మనం అందుకనే ఎవరికి కౌన్సిలింగ్ చేసినా, చెప్పినా, పాట పాడినా, వాక్యము చెప్పినా, ఎవరికైనా ధైర్యం లేని వారికి, భయపడుతున్న వారికి మనము కౌన్సిలింగ్ చేసిన వారు ఊపిరి పీల్చుకోవాలి, ధైర్యం రావాలి. ఇలాగ ఉండాలి. వారు ధైర్యంతో నింపబడాలి. భయంతో ఉన్నవారు ఇంకా భయకంపితులు కాకుండా ఏమివ్వాలి? మనము జీవమును ఇవ్వాలి. అందుకని జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి నేను ఈ లోకానికి వచ్చినానని యేసు ప్రభువు చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ అన్ని వేళల్లో, అన్ని విషయాల్లో ఉన్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి. ఈ సమస్తాన్ని దేవుడు ఎలాగ సృష్టించినాడు? పరిశుద్ధాత్మ ఉందా లేదా, పరిశుద్ధాత్మ అవసరమా కాదా అని చెప్పేసి అనుకుంటారు. 33 కీర్తనలు 33 6వ వచనం. ఒకసారి 5 నుంచి కూడా చదవండి అమ్మా. ఆయన నీతిని, న్యాయంను ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశంను కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. హల్లెలూయా. సర్వ సమూహము కలిగింది ఆయన నోటి ఊపిరి చేత. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. అదే పరిశుద్ధాత్మ. ఆయన ద్వారానే సమస్తము కలిగినాయి. ఈ పరిశుద్ధాత్మ గురించి ఎందుకు మనం ధ్యానించాలంటే, అంత గొప్పవాడు. వి హ్యావ్ టు నో హిజ్ క్యారెక్టర్. ఆయన పవర్ ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన ఎలాగ సహాయం చేస్తాడు అనేది మనం ముందే ఎందుకు ధ్యానిస్తున్నామంటే, ఇంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ ఇప్పుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. ఆ సహాయకుడు ఏమి కలిగి ఉన్నాడో తెలియకపోతే వ్యర్థమే. కాబట్టి ఆయన మనకు సహాయం ఎన్ని రకాలుగా చేస్తాడు, ఏ ఏ విషయంలో చేస్తాడు, ఆయన శక్తి ఏంటి, ఆయన ఏమి చెయ్యగలడు అని చెప్పేసి మనము ధ్యానించినప్పుడు మనము శక్తిని పొందుకుంటాం. అవును, ప్రభువు చేసినాడు, సమూహాన్ని కలగజేసిన దేవుడు నాకు చేయడా అని చెప్పేసి మనం విశ్వాసముతో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహం, ఇప్పుడు కనబడుతున్న సమస్తం కూడా కలుగుతున్నది. హల్లెలూయా. ఓకే, ఒకసారి ఇక్కడ మన దగ్గర మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అంతగా జ్ఞానం లేని వారు కూడా ఉన్నారు. అయితే దేవుడు సృష్టించినప్పుడు మనకు కనబడుతున్న సూర్యుడు ఉన్నాడు, గ్రహ మండలం ఉన్నది, సోలార్ సిస్టంలో అనేకమైన గ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలని, వాటి చుట్టూ ఇంకా ఉపగ్రహాలని, దానికి సంబంధించిన ఇంకా అనేకమైనటువంటివి ఉన్నాయి. కానీ దేవుడు సృష్టించిన దేనిలో కూడా జీవవాయువు లేదు, ఆక్సిజన్ లేదు. హల్లెలూయా. మీరు సూర్యుని తీసుకోండి. అనేక మంది శాస్త్రజ్ఞులు ఇప్పుడు అనేక దేశాల నుంచి వెళ్ళి అనేకమైనటువంటి ఉపగ్రహాలను పంపించి వారు రీసెర్చ్లు చేస్తున్నారు. ఎక్కడైనా ఆక్సిజన్ ఉందా, వాటర్ సోర్సెస్ ఏమైనా ఉందా, ఆక్సిజన్ ఏమైనా ఉందండి? ఎక్కడ లేదు. ఈ భూమి మీద తప్ప ఇంకెక్కడ లేదు. ఈ భూమి మీద ఎందుకు అనంటే, ఈ భూమి ఉన్నట్టు మళ్ళీ ఏ గ్రహం కూడా లేదు. పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. కానీ ఈ భూమిలో ఉన్న వనరులు కానీ, భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క మానవునికి ఉపయోగకరమైనటువంటి ఇంకెక్కడ లేదు. చంద్రమండలం పోయినారు, ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని పోయినారు, అక్కడ ఆక్సిజన్ లేదు. నీరు తాగుదామంటే నీరు లేదు, ఏమీ లేదు. ఆల్టర్నేట్స్ తీసుకొని పోయినారు, కానీ అక్కడ ప్రజెంట్గా ఉన్నది మాత్రం ఏమీ లేదు. కేవలం దేవుడు భూమిని మాత్రమే మానవునికి, నరునికి నివాస యోగ్యంగా చేసి మానవుని చుట్టూ ఉన్నటువంటి ఈ భూమిని కూడా ఫలభరితంగా చేసినాడు. ఫలించాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఈ భూమి మీద ఉన్న కూడా అన్నీ మానవుకు ఉపయోగకరంగా. ఎలా చేసినాడంటే, నేను ఒక ఆర్టికల్లో చదివినాను. ఒక మామిడి చెట్టు ఉన్నది అనుకోండి, మామిడి చెట్టు మధ్యలో రోడ్డుకు, అంటే ఎవరి స్వాధీనంలో లేకుండా, ఓనర్షిప్ లేనటువంటి మామిడి చెట్టు ఉన్నది అనుకోండి. ఆ మామిడి చెట్టు
పూసి కాయలు కాసి మంచి ఫలభరితం అయిన తర్వాత ఏం చేస్తారు అందరు మానవులు? రాళ్ళు పెట్టి కొడుతూనే ఉంటారు. ఎవడు అమ్మ బాగున్నాయి అని చెప్పి వదిలిపెట్టరు. వదిలిపెట్టకుండా రాళ్ళతో కొట్టి 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 ఆ పళ్ళను తీసుకుంటూ ఉంటారు. దానికి ఉపయోగకరంగా ఏమైనా చేస్తారా? ఏమి చేయరు. అయితే దాంట్లో దేవుడు చెప్పింది ప్లస్ ఆర్టికల్ నాకు నచ్చింది ఏంటంటే, మానవుడు ఎంతగా కొట్టినా కూడా అది ఫలాలనే ఇస్తుంది, వ్యతిరేకతనివ్వడం లేదు. హల్లెలూయా. వ్యతిరేకతనివ్వడం లేదు. మనకి ఎవరైనా మంచి చేస్తేనే మనం మంచి చేయాలని చూస్తాం. కానీ మానవుడు దానికి చెడు చేసిన రాళ్ళతో రువ్వి కొట్టినా కూడా అది ఫలాలనే ఇస్తుంది తప్ప అది వారికి హాని చేయాలనేది ఏం లేదు. దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వాదమునకు వారసులుగా చేసినాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగూ చేసినాడో మనం కూడా అలాగే చేయాలని, అంతగా మనకు సాధ్యం కాకుండా కొంతవరకైనా, హల్లెలూయా, కొంతవరకైనా మనకు చేతనైనది మనము ఇతరులకు చేయాలి. హల్లెలూయా. అది కౌన్సిలింగ్గా దేవుడు మీకు అనేకమైన తలాంతులు ఇచ్చినాడు. ఆ తలాంతులను మన కొరకు కాదు. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఒకానొక కాలంలో ఈ లైటును కనిపెట్టినారు. లైటును కనిపెట్టి ఇది నాకే సొంతం, ఇక నాకే ఉండాలి అనుకుంటే ఈరోజు మనం ఈ లైట్ను చూసేవాళ్ళమా? అది ప్రపంచానికి అందరికీ కూడా వెలుగునివ్వాలని చెప్పేసి ఆ ఒక్క లైట్ను సృష్టించిన తర్వాత ఆ ఫార్ములతో నానా విధాల లైట్లు అయిపోయినాయి. రోడ్డు మీద లైట్లు, సెంటర్లలో లైట్లు, ఇంట్లో లైట్లు, డిమ్ము లైట్లు, ఆ లైటు ఈ లైటు ఇలాగూ విస్తరింపబడుతుంది. ఆయనలో ఉన్న ఒక చిన్న ఆలోచన అది నాకే కావాలనేది కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అందుకని దేవుడు ఎప్పుడు కూడా ఆయన సెల్ఫిష్గా ఎప్పుడు ఆలోచించలేదు. పరలోకమందున దేవుడు లోకమును ప్రేమించి తన సొంత కుమారునే ఇచ్చినాడు. హల్లెలూయా. ఆయన వచ్చి మన కొరకు, యేసుక్రీస్తు వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినాడు. హల్లెలూయా. మన దగ్గర ఉన్నటువంటి తలాంతు ఏదైనా కూడా ఇతరులకు ఉపయోగకరమవుతుందంటే వీ హ్యావ్ టు ఇంపార్ట్ ఇట్. మనం వారికి ఇవ్వాలి. జ్ఞానం కానీ, తెలివి కానీ, వివేచన కానీ, దేవుడు నీకు ఏదైతే తలాంతులు ఇచ్చినాడో ఆ తలాంతును మనం ఇవ్వాలి. ఆ మామిడి చెట్టు రాళ్ళు కొట్టినా ఇస్తుంది అంటే మనం కూడా ఇవ్వాలి. ఇచ్చినందువల్ల మనం ఏం చెడిపోం. హల్లెలూయా. ఆ మామిడి చెట్టుని ఎంత కొడతా అంటే మళ్ళా ఇంకొక సంవత్సరం ఇంకా విరివిగా పండుతుంది, ఫలిస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ దాని యొక్క నేచర్ అది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క భూమి కూడా దేవుడు మనకు ఉపయోగకరంగా చేసినాడు. చేసి ఈ భూమిని స్వాధీనం చేసుకుని ఏలుమని చెప్పినాడు. పరిశుద్ధాత్మ సహాయమును మనకిచ్చినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యోబు గ్రంథంకు రండి ఒకసారి. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి మర్మాలను మనం చూడవచ్చు. 33వ అధ్యాయం చూడమ్మా. 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము. హల్లెలూయా. మనకు జీవమునిచ్చినది ఏంటిది? మానవునికి జీవమునిచ్చినది ఏంటిది? సర్వశక్తిని యొక్క శ్వాసము, ఆయన యొక్క ఊపిరి. మానవుడు ఎలాగూ బ్రతుకుతున్నాడు, అసలు ఆ మానవుని యొక్క ఉనికిని మనం ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలి. అసలు దేవుని స్తుతించాలి అని ఎందుకు స్తుతించాలి అని అంటే, మనం ఊపిరి తీసుకున్నందుకే స్తుతించాలి. అంతే. ఇంకా వేరే ఏం లేదు. ఇంకా నన్ను దీవించిండు, ఆశీర్వదించిండు, ఆయన ఇలా చేశాడు, అలాగే చేశాడు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన శ్వాసము నాకు జీవమునిచ్చింది. ఈ జీవము లేకపోతే నన్ను తీసి బయటపడేస్తారు. ఎందుకు స్తుతించాలంటే, దేవుడు మనకు జీవముని ఇచ్చినందుకే మనము స్తుతించాలి. ఎవ్రీ డే, ప్రతిరోజు. హల్లెలూయా. ప్రతిరోజు ఎందుకు స్తుతించాలంటే, దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచినాడు. హల్లెలూయా. ఈ సజీవుల లెక్కలు లేని వాళ్ళు ఆ రోడ్డు మీద మధ్యలో నేమ్ ప్లేట్లు పెడుతున్నారు, ఫోటోలు పెడుతున్నారు, రిప్ అని పెడుతున్నారు, రప్పని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ తెల్లారితే వారి గురించి జ్ఞానం లేదు, వారి గురించి ఆలోచన లేదు. కానీ దేవుడైతే మనల్ని సజీవులుగా ఉంచి ఆయనను స్తుతించడానికి, ఆయనకు గొప్ప శక్తిని తెలుసుకోవడానికి దేవుడు మనకు కృప చూపించినాడు.
మనం దేవుని ఎరిగి ఉన్నామనేది కాదు, కానీ ఆయన ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు అనేది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన శక్తిని ఎరగకనే మనము అండర్ ఎస్టిమేట్ వేసే మనము కృంగిపోతున్నాం. హల్లెలూయా. ఆయన ఎంత శక్తిమంతుడో తెలిస్తే మనం కృంగిపోము, మనం బలహీన పడం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూస్తున్నాడు, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూడమా 32:8 అక్కడే 32:8 అయినను యోబు గ్రంథం 32:8 అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. నరులలో ఏమున్నది? ఆత్మ ఉన్నది. నేను చెప్పినాను కదా ఇంతకుముందు, శరీరము, హృదయము, ఆత్మ. ఈ హృదయము లోపల ఉంటుంది ఆత్మ. హల్లెలూయా. దాని గురించి ఒక పెద్ద సిరీస్ చేయాలి, కానీ మనకు సమయం లేదు. కానీ ఈ సంవత్సరం ఆత్మ గురించి మనం ధ్యానిస్తున్నాం, పరిశుద్ధాత్మ గురించి. నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజే. దేవుని యొక్క ఊపిరి ఏం చేస్తుంది? వివేచన కలగజేస్తుంది, జ్ఞానము కలగజేస్తుంది. ఏది మంచిది, ఏది చెడ్డది. వివేచన అంటే డిజైనింగ్. మనం ఫిల్టర్ చేస్తాము, ఏది చెడ్డది, ఏది మంచిది. టమాటాల దగ్గరికి పోతే మీకు జ్ఞానం బయటపడుతుంది. టమాటాను ఇటు వీసికి అటు వీసికి మొత్తం 360 degrees తింపి తీసుకుంటాం. హల్లెలూయా. మన ఆత్మ గురించి మనం ఎంతగా ఫిల్టర్ చేస్తున్నాం, మనం చేసే పనిని మనం ఎంతగా ఫిల్టర్ చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చినాడు, టమాటాలకే కాదు. మన ఆత్మ చాలా ఇంపార్టెంట్. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం? హల్లెలూయా. మనం ఏమి చేస్తున్నాం? మన ఆత్మకు జీవమునిచ్చేదా లేకపోతే మన ఆత్మను కోల్పోయేదా మనం చేసేదని మనము వివేచన కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ వివేచన ఎవరిస్తారంట? దేవుడిస్తాడు. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఏమై ఉన్నది? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. చాలా మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. దేవుని ఊపిరి వారికి వివేచన కలగ చేయును. అలాంటి ఆత్మను మనకి ఇచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. యోబు గ్రంథం ఇక్కడ 27 చూడండి, 27:1. మరుగు స్థానంలో నుండి 27:1 దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది. కాదమ్మా, యోబు 27:1 ఉపమాన రీతిగా ఇట్లనను, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణంగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉండుటను బట్టియు నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు. ఓకే చాలా. ఇక్కడ చూడండి, పై వచనం, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు. ఎక్కడుందండి పరిశుద్ధాత్మ? దేవుని ఆత్మ ఎక్కడుంది? మనం తీసే ఊపిరిలే. ఏంటి అదే? మన నాసికారంధ్రములో ఉండుటను బట్టి ఉంటుంది. కాబట్టి మనము సజీవముగా ఉన్నాం. అందుకే దేవుని స్తుతించాలి. అది ఎక్కడో లేడు. హల్లెలూయా. ఓ పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి ఎక్కడికో చూసి కాదు, ఆయన మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. యువర్ ఐస్ మస్ట్ బి ఆన్ యువర్ హార్ట్. నీ హృదయములో ఆయన ఉన్నాడు, నీలో ఉన్నాడు. మనం ఆయన మీద ఫోకస్ చేయాలి. అనేక మంది వెళ్తున్నారు, నేను తప్పనడం లేదు, కానీ యెరూషలేముకు దేవుడు అక్కడ ఉన్నాడని. యోర్దాన్లో బాప్తిజం పొందిన మళ్ళీ బాప్తిజం పోయి మళ్ళీ యోర్దాన్ నదిలో బాప్తిజం పొందితే నీకు పరలోకం రాదు. ఎక్కడ? నీ హృదయం, నీ మనస్సు మార్పు నొందాలి. హల్లెలూయా. పోయి రావచ్చు, చూడొచ్చు, తప్పని అనట్లేదు, కానీ అక్కడ లేడు దేవుడు. ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ఆయన మనతో కూడా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఆయన ఒకసారి ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు. సీనాయి పర్వతం మీదకి మోషతో మాట్లాడడానికి వచ్చినాడు. ప్రత్యక్ష గుడారం ద్వారా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాడు. ఇలాగూ కాదని చెప్పి సొలొమోను దేవుని కొరకు ఒక మందిరాన్నే కట్టించినాడు. అక్కడ కాకుండా ఎక్కడ కాకుండా దేవుడు ఏమంటున్నాడంటే, నేను మందిరంలో నన్ను బంధించకండి, నేను మీ హృదయాలలోనికి వస్తాను,
మీ హృదయాలలో నేను నివసిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. అందుకే మనం దేవుని మందిరం అని, ఆయన ఆలయమై ఉన్నామని, ఆయన ఎక్కడో లేడు మనలో ఉన్నాడని, అంత గొప్ప శక్తిమంతుల దేవుడు మనలో ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎంత మాత్రం కృంగిపోకూడదు. పరిశుద్ధాత్మ మనకి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకి ఏమై ఉన్నాడు? సహాయకుడై ఉన్నాడు. సహాయము చేయడానికే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ఒక్కసారి చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 14-16. యేసు ప్రభు ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. నేను తండ్రిని వేడుకొందును. యేసు ప్రభు ఎవరిని వేడుకుంటున్నాడు? తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మీతో ఎల్లప్పుడు ఉండడానికి, మనతో ఎల్లప్పుడు ఉండడానికి దేవుడు పరిశుద్ధ ఆత్మను పంపిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో వచ్చి వెళ్ళేవాడు, ఒక మిషన్ కోసం, పని నిమిత్తము, ఒక కార్యం నిమిత్తం వచ్చి వెళ్ళేవాడు. కానీ నూతన నిబంధనలో ఎల్లప్పుడూ మనతోనే ఉండడానికి, హల్లెలూయా, ఆయన మనల్ని విడిచి వెళ్ళకుండా ఎల్లప్పుడూ మనతో కూడా ఉండడానికి వచ్చినాడు. హల్లెలూయా. అందుకే నేను తండ్రిని వేడుకుంటాను, మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఆ పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పేసాను. ఈ పరిశుద్ధాత్మ మనకు అన్ని రకాలుగా సహాయపడుతుంది. అన్నిటికీ అసలు ఎన్ని రకాలుగా ఆలోచించండి. మీకు జ్ఞానము కొదవైందా? ఏం కావాలండి ఈ లోకంలో? జ్ఞానం కావాలి. భక్తుడు అంటాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతారు. నశించిపోవడానికి కారణం ఏంది? ప్రార్థన కాదు, శక్తి కాదు, ఏం లేక? జ్ఞానం లేకుండా. హల్లెలూయా. ఆ జ్ఞానం కావాలి. ఏది చేయాలి, ఎలా చేయాలి అనేది మనం ఆ జ్ఞానం లేకుండా, జ్ఞానము చేతనే గృహము నిర్మితం అవుతుందట. సామెతలలో ఉంది, జ్ఞానం గురించి చాలా సామెతలు ఉన్నాయి, అనేకమైన వచనాలు ఉన్నాయి. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. కట్టేది ఎవరు? జ్ఞానవంతురాలు. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? 3 రాళ్ళు ఇల్లు తన చేతులతో పెరికి వేస్తుందట. పెరికి వేసేదానికి జ్ఞానం అవసరం లేదు. హల్లెలూయా. పెరికి వేయడానికి జ్ఞానం అవసరం లేదు, వివేచన అవసరం, తెలివిలో అవసరం లేదు. పెరికి వేయచ్చు, ఈజీగా పెరికి వేయచ్చు. ఇల్లు ఎంతసేపట్లో కడతాం? నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. కూల్చేయడం గంటలే. ఇప్పుడైతే కొత్త టెక్నాలజీ వచ్చింది, నిమిషాలలో కూల్చేస్తున్నారు. హల్లెలూయా. జ్ఞానము చేతనే జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, ఇంకా దేని వలన కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి జ్ఞానము, వివేచన, తెలివి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకు అనేక విధాలుగా మనకు ఉంటుంది. ఎలాగో కొన్ని వచనాలు నేను ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగూ సృష్టించినాడు దేవుడు అనేది మీకు క్లుప్తంగా ఒక అధ్యాయంలో దేవుని యొక్క సృష్టికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి యోబు గ్రంథం 38 బైబిల్ ఉన్నవారు దయచేసి అందరూ ఓపెన్ చేయండి. 38 నా బైబిల్లో 444 పేజీ నెంబర్. దేవుడు ఉన్నాడా లేడా? అసలు దేవుని యొక్క శక్తి ఏంటి? ఒక్కసారి చూడండి అందరు మీ బైబిల్లో 38వ అధ్యాయము 3వ వచనము మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు అనుకోండి. చూడండి. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును. నీవు దానిని నాకు తెలియజెప్పుము. నీవు ప్రశ్న వేస్తాను. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, క్వశ్చనింగ్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది అందరూ
గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క ప్రశ్నలను ఒకసారి మనసుకు తెచ్చుకోవాలి. హల్లెలూయా. చూడమ్మా 4వ వచనము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు? మనం ఎక్కడున్నాం? దేవుడు ఎందుకు ఇలాగూ చేసిండు అలాగూ చేసిండు అంటాం కదా. దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా? నువ్వు ఎక్కడ ఉన్నావు? హల్లెలూయా. మానవుని యొక్క ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 70, 80, 90, 100 సంవత్సరాలు అనుకోండి. కానీ 1000 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ భూమికి పునాదులు వేసిన వాడెవరు? హల్లెలూయా. ఇంకా చూడమ్మా. నీకు వివేకము కలిగి ఉన్నేడలా చెప్పుము. ఓకే 6వ వచనం. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కప్పబడినవో చెప్పుము. హల్లెలూయా. దానికి పునాది ఉందా? భూమికి పునాది ఉందా? ఇల్లు కట్టుకోవాలనుకుంటే పునాది వేయాలి. అర్థమవుతుందమ్మా? దేవుడు భూమిని శూన్యములో నిలిపినాడు. భూమి గుండ్రంగా ఉంటుంది. ఆ గుండ్రంగా ఉన్నదాని చుట్టూ కూడా గాలి చేత నిర్మింపబడి ఉంటుంది. సూర్యుని చుట్టూ అది 24 గంటలు ఒక రౌండ్ తిరగాలి. అది దేవుడు పెట్టిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ప్రకారం తూచా తప్పకుండా అది చేస్తుంది. హల్లెలూయా. దానికి పునాది లేదు, కానీ అది దేవుని మాట వింటుంది. దేవుని ఆజ్ఞ చొప్పున నడుచుకుంటుంది. హల్లెలూయా. దానికి పాదులు కట్టి దేనితో కట్టినావో చెప్పుము అని చెప్పేసి అంటుంది. ఇంకా చూడండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? హల్లెలూయా. ఈ భూమికి మూలరాతిని వేసిన వాడు ఎవడు? ఇంకా చూడండి. సముద్రమును దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి సునామీ వస్తేనే మొత్తం కల్లోలం అయిపోతుంది. మొన్న జపాన్ మీద సునామీలు వచ్చేసి జపాన్ దేశాన్ని గడగడలాడించేసినాయి. మనకు వచ్చింది ఆ చెన్నై ప్రాంతంలో అటు మొత్తము సర్వనాశనం అయిపోయింది. సునామీ ఒక్కసారి వచ్చింది. హల్లెలూయా. కానీ ప్రతిరోజు ప్రతి నిమిషము ఎన్నోసార్లు అలలు లేస్తున్నాయి, పడుతున్నాయి. వాటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? హల్లెలూయా. సముద్రపు జలాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు. దేవుడు లేకపోతే ఆ సముద్రం ఎంత ఉందమ్మా మన భూమి మీద? 1/3 నీరే ఉన్నది. కేవలం 25% మాత్రమే భూమి ఉన్నది. ఒక్కసారి సముద్రం ఇలాగ ఉప్పొంగితే భూమి మొత్తం మనం అందరం క్లోజ్. హల్లెలూయా. దేవుడు వాటికి ఏం చేసినాడు? సరిహద్దులు నిర్మించినాడు. హల్లెలూయా. అక్కడి వరకు రావాలి, మళ్ళీ వెళ్ళాలి. వస్తుంది, రాగానే దానికి దేవుని ఆజ్ఞ గుర్తుకు వస్తుంది. అమ్మో నా లిమిట్ ఇంతే అని చెప్పేసి మళ్ళీ వెనుకకు వెళ్తుంది. వస్తుంది, వడిగా వస్తుంది, మళ్ళీ వడిగా వెనుకకు వెళుతుంది. హల్లెలూయా. ఇసుక చేత దేవుడు ఏం చేసినాడు? దాన్ని సముద్రం ఎంతో లోతుగా ఉంటుంది. హిమాలయ పర్వతాలు కూడా మునిగిపోతాయంట. అంత లోతైన సముద్రాలు ఉన్నాయి. వాటన్నిటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎవరు వాటిని కంట్రోల్ చేస్తూ నడిపిస్తున్నారు? దేవుడే. అందుకని ఇక్కడ అంటున్నాడు, దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి. హల్లెలూయా. ఓకే అమ్మా. 16వ వచనం చూడమ్మా. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా? సముద్రమును అడుగున మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణ ద్వారం నీకు తెరవబడని. ఇక్కడ చూడండి, సముద్రపు ఊటలు ఉన్నాయా? మనమైతే బావి తవ్వుకుంటే బోర్వెల్ వేస్తే నీళ్ళు ఉన్నాయా లేవని ఈ మధ్య కొంతమంది ఆ బోర్వెల్ వేయడానికి ఏదో చేస్తున్నారు. ఎక్కడ నీరు పడతాయని చెప్పేసి చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ సముద్రానికి ఊటలు ఎక్కడి నుంచో వచ్చినాయి? ఆ నీరంతా ఎక్కడి నుండి వచ్చింది? ఒక్కసారి ఆలోచించాలి. ఈ యొక్క సృష్టిని దేవుడు ఎలాగూ కంట్రోల్ చేస్తున్నాడు. ఆయన శక్తిహీనుడు కాదు. నాకెందుకు ఇలా చేసినాం? ఏం చేయలేదు. హల్లెలూయా. ఆయన గొప్ప శక్తిమంతుడు. ఆయన శక్తిని తెలియకుండా మనము అనవసరంగా మాట్లాడుతున్నాము తప్ప ఆయన చేసిన కార్యాలను చూస్తే చాలు. హల్లెలూయా. ఆయన కార్యాలు,
ఆయన కార్యాలను చూస్తే చాలు. ఇంకా చూడమ్మా 18, మరణాంధకార భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా, నీకేమైనా తెలిసిన ఎడలా చెప్పుము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గం ఏది? చీకటి. హల్లెలూయా. వెలుగు నివసించే చోటునకు మార్గం ఏది? వెలుగు వెళ్ళే దగ్గరికి ఎక్కడుంది? దానికి మార్గం ఎక్కడున్నది? దాని చోటు ఎక్కడున్నది? ఈ దేవుడు అడిగే ప్రశ్నలు, వీటికి జవాబులు ఉన్నాయా మన దగ్గర? మన మెదడు సరిపోదు. హల్లెలూయా, సరిపోదు. మనం ప్రశ్నించగా దేవుడు ప్రశ్నిస్తే ఇవన్నిటికి ఏమైనా జవాబులు ఉన్నాయా? ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయన ఏమి చేయగలడు అనేది మనం ధ్యానిస్తుందా? హల్లెలూయా. ఒక భక్తుడు చెప్తే నాకు చాలా మంచిగా అనిపించింది. మనం కూడా గతంలో మొన్న లాస్ట్ 2-3 వారాల కింద ఆ యొక్క హెజ్కేల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క గడప కమ్ముల కింద నుంచి వచ్చేటువంటి నదీ ప్రవాహం గురించి మనం ధ్యానించినాం. ఆ నదీ ప్రవాహంలో నువ్వు ఎంత ఈత కొట్టినా వ్యర్థమే. వడిగా పారే నదిలో ఈత కొట్టగలరా? ఈత కొట్టలేము. కానీ జస్ట్ ఎంత మనము ఆ నీళ్ళలో ఇలాగూ తేలి ఆడుతూ వెళ్ళాలంతే. ఆ నది ప్రవాహం ఎటు వెళ్తే అటు వెళ్ళాలి. హల్లెలూయా. దానికి ఎదురు వెళ్ళలేము. అలాగే దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో అనుభవించాలి. కానీ ఇవి ఎలాగున్నాయి, ఇదేంటిది అదేంటిది అని చెప్పేసి మనం ప్రశ్నించడానికి కాదు. హల్లెలూయా. అవును, వాటిని మనము అనుభవించాలి అంతే తప్ప దాని లోతుపాతులు తెచ్చుకుని దేవుడు ఇలాగెందుకు చేసినాడు అలాగెందుకు చేసినాడని ప్రశ్నించడానికి కాదు. ఆయన శక్తిని మనం కనుక్కోవాలి. నువ్వు ఎంత సముద్రం ఎంత లోతనడు, మీకు ఈత వస్తే ఎంత సముద్రం లోతనుండని, ఎంత నది ఎంత లోతనుండని, ఏది ఎంత లోతనుండని ఆ నీటి మీద మీరు తేలి ఆడతారు అంతే. చిన్న ఈత నేర్చుకోవడం అంటే ఏంటిది? మీ బాడీని మునిగిపోకుండా హెవీ వెయిట్ను మనము తేలిక చేసుకుంటున్నాం. మనమే అందులో ఒక గ్రావిటీ పవర్ ఉన్నది, దాన్ని మనం తేలిక చేస్తున్నాం. అదే ఈత. అంతే తప్ప మనం నీటి పైన మనం విజయం సాధించినాం కాదు, మనల్ని మనం తేలిక చేసుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఆ యొక్క తేలిక చేసుకుని దాన్ని అనుభవించాలి. అది ఎంత లోతున్నది ఏంటిదనేది అవసరం లేదు. దానిలో మనం తేలియాడుతూ ఉండాలి. ఈ దేవుని దీవెనలను అనుభవించాలి తప్ప అది ఎటు నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని చెప్పేసి మనం రీసెర్చ్ చేసిన అవసరం లేదు. ఆయన దీవెన ఆశీర్వాదము మనం అనుభవించి మనం పొందుకొని మనము ఇతరులకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అదే దేవుని యొక్క సంకల్పం అయి ఉంటున్నది. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, ఆయన వచ్చి తన ప్రాణం పెట్టినాడు, మనల్ని ప్రాణం పెట్టమని అనట్లేదు. సువార్తను ప్రకటించి ఇంత గొప్ప కార్యమును ప్రకటించండి మీరు అంతే. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పేసి అంటే మిమ్మల్ని అనాథలుగా నేను విడవలేదు, మీరు ఒంటరి వారు కాదు, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి ఇంత సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏది ఎంత మాత్రం మనకు హాని చేయదు. ఏదో అవుతుందని చెప్పి అపోహలు అనుమానాలు అవసరం లేదు. దేవుడు మనకు తోడు ఉన్నాడంటే ఉన్నాడు అంతే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం నమ్మాలి. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏ అర్హత ఉన్నది మనకు? ఏ అర్హత లేదు. కానీ దేవుడు ఆయన మనల్ని ప్రేమించినాడు, అదే మన అర్హత. హల్లెలూయా. ఈ లోకంలో ఇంతమంది ఉన్నారు కదా, ఈయన నిలబడితే నిమిషానికి 100 మంది అటు ఇటు వెళ్తూ ఉంటారు. అంతమంది పైన దేవుని ప్రేమ లేదు. నీ పైన, నా పైన, మన పైన ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించి ఆయన తన సన్నిధికి మనల్ని నడిపించినాడు. అందరూ బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. లోకంలో ఉన్న వారందరికీ దేవుని ప్రేమ లేదు. వారు ఎటు వెళ్తున్నారో వారి జీవిత గమ్యం లక్ష్యం లేకుండా తీరుతెన్నులు లేకుండా వెళ్తున్నారు. మనం అలాంటి వారం కాదు. మన దేవుడు ఎవరై ఉన్నాడో మనం గ్రహించాలి. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఎరగకుండా ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకా చూడము, ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు అవుట్లైన్గా నేను చెప్తాను. 28 చూడండి. వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడేవాడు. ఇవన్నీ ప్రశ్నలకు జవాబులే లేవు. మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకటి, ఇది చాలా ఇంపార్టెంట్గా మనం ధ్యానించవలసింది. 31వ వచనం చదవమా. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
వాటి 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 కాలములలో వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? హల్లెలూయా. ఇక్కడ లోకము చూస్తే ఈ నక్షత్రాలను బట్టిపోతున్నారు. ఒక 2 నిమిషాలు వాటి గురించి. క్యాలెండర్లు చూస్తే ఏముంటాయి అన్ని, తెలుగు క్యాలెండర్లు చూస్తే తెలుస్తుంది మీకు. తిథులని, నక్షత్రాలని, వారాలని, ఎన్నున్నాయి. అబ్బో జ్యేష్ఠత్వం అని, సప్తమని, ఇదని అదని ఎన్నో ఉన్నవి. ఇవన్నీ వీటన్నిటికీ కట్టడలను పెట్టిన వారెవరు? హల్లెలూయా. నేను తప్పు పట్టడం లేదు, అవన్నీ ఒక ఫార్ములా ఉన్నది, దేవుడే సృష్టించినాడు. హల్లెలూయా. అయితే వీటన్నిటిని సృష్టించిన వాడెవడనేది మానవుని జ్ఞానం సరిపోవట్లేదు. ఈ సప్తఋషి, కృత్తిక నక్షత్రము, మృగశీర్షలు ఇవి పట్టుకొని తిరుగుతున్నారు, వీటిని పట్టుకొని వారు గురి అవుతున్నారు. కానీ వాటిని సృష్టించిన వాడు ఎవరు అనే మానవునికి ఆ జ్ఞానం లేకుండా పోతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూసిన సంఖ్యాశాస్త్రం ఉన్నది. లోకంలో అనేక మంది మీరు డేట్ ఆఫ్ బర్త్లు చెప్పిన నీ చరిత్ర చెప్ప అంటున్నారు. హల్లెలూయా. దట్ ఈస్ ద నంబరింగ్ న్యూరాలజీ, దాని ఏమంటారు, న్యాచురల్ న్యూమరాలజీ. ఎస్, న్యూమరాలజీ అంటున్నారు. న్యూమరాలజీ మనకు సంఖ్యాశాస్త్రము పెట్టినాడు. హల్లెలూయా. నేను వాటి లోతులకు పోను, ఎందుకంటే నా సబ్జెక్ట్ కాదు అది, కానీ దానికి తెలిసి ఉండాలి. ఈ యొక్క న్యూమరాలజీని సృష్టించిన వారు ఎవరు? దేవుడే. ఆ దేవుణ్ణి మర్చిపోయి ఈ న్యూమరాలజీనే పట్టుకుంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్లు వేలతో, మీ కలర్స్లో కూడా ఉన్నాయి. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దానికి రిప్రజెంట్ చేస్తుంది. హల్లెలూయా. మీ కలర్లు పడతాయి కదా, కొన్ని కనబడతాయి మీకు, ఇలాగని నల్లగా, తెల్లగా, పచ్చగా ఇలా కనబడతా ఉంటాయి. ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉన్నది దేవునిలో. ప్రతి దానిని దేవుడు మానవునికి ఉపయోగకరంగా చేసినాడు. సాతాను కొన్నిసార్లు వాటిని మ్యానిపులేట్ చేస్తుంది, కానీ మనం గ్రహించాలి, దానికి మించిన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో కాదు, నీలోనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాటిని చూసి భయపడి గడగడ. హల్లెలూయా. ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసినాడు. అసలే చేయడు. దేవుడు అంటేనే లెక్కలేదు అసలు. రాత్రి కలబడ్డదంట, పాము ద్వారం నుంచి రప్ప వస్తుందంట. రాగానే గడగడ వణికిపోయింది. ఇక తెల్లారింది. ఇక ఎప్పుడు పాస్టర్కి ఫోన్ చేయాలని చెప్పేసి ఏమి చూసి పాముని చూసి తర్వాత పాస్టర్ గుర్తుకొచ్చిండు. హల్లెలూయా. అప్పటిదాకా గుర్తుకు రాలే. అంతకంటే గొప్ప దేవుడైనటువంటి శక్తిమంతుడైన దేవుని మనం కలిగి ఉన్నామనే జ్ఞానం మనకుంటే ఇవన్నీ ఏమి చేయవు. హల్లెలూయా. మన దేవుడు గొప్ప శక్తిమంతుడు. ఆ గొప్ప శక్తిమంతుని యొక్క శక్తి దేనిలో ఇన్వాల్వ్మెంట్ అయిందనేది మనం చూడాలి. ప్రతి అడుగులో, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, హైందవులు చేసే ప్రతి ప్యాటర్న్ బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. మీకు తెలుసా? అంటే నేను డిస్కషన్ ఆర్గ్యుమెంట్లకు నేను వెళ్ళి చేయను, కానీ ప్రతిదీ కూడా బైబిల్ యొక్క ప్యాటర్న్ అది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు కొన్ని కట్టడలను పెట్టినాడు. వారు వాటిని మ్యానిపులేట్ చేస్తున్నారు, ట్విస్టింగ్ చేస్తారు అంతే. సాతాను వాటిని కాపీ క్యాట్ చేస్తుంది తప్ప అది కొత్తగా ఏమి చేయదు. చివరికి ఈ లోకములో యేసు ప్రభువును పోలినటువంటి అంత్యక్రీస్తు కూడా వస్తాడు. క్రీస్తును పోలినట్టు క్రీస్తులాగా చేస్తాడు, కానీ వాడు యాంటీ క్రైస్ట్. హల్లెలూయా. క్రీస్తును పోలి చేస్తాడు కానీ క్రీస్తు కాదు. అందుకనే అంత్య దినములో అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు, అంత్యక్రీస్తులు బయలుదేరుతారని ప్రభు మనకు ముందే బయలుపరిచినాడు. కాపీ క్యాట్ చేస్తుంది కానీ అది నిజం కాదు. అది స్వతహాగా ఏమి చేయదు. సాతాను సృష్టికర్త కాదు. హల్లెలూయా. అది ఏమీ చేయలేదు, ఈవెన్ గడ్డి పోసను కూడా చెయ్యలేదు. సృష్టికర్త ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఆయన సమస్తము చేయగలిగిన వాడు, చేసినాడు. దేవుడు చేసిన దాన్ని ట్విస్ట్ చేస్తుందే తప్ప అది ఏమీ చేయదు. హల్లెలూయా. అబద్ధం చెప్తుంది. ఆదాము హవ్వల దగ్గరికి వచ్చి ఇది నిజమా అంటుంది అని వారికి అబద్ధం చెప్పి, మీరు తింటే చావనే చావరని చెప్పి అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పగానే వారు మోసపోయినారు. ఇలాగ లోకాన్ని అబద్ధము చేస్తుంది అపవాది సాతాను. హల్లెలూయా. లోకాన్నే, మొత్తం ప్రపంచాన్ని మోసం చేస్తుంది. ఆ మోసానికి గురి కాకుండా మనము
దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. నిన్న మనం ధ్యానించిన శుక్రవారం రోజు సత్య స్వరూపి అయిన ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఎవర్ లాస్టింగ్ ట్రూత్, అది ఎవరు మార్చలేదు. మార్చలేని సత్యాన్ని నీకు బోధిస్తాడు. నీకు బోధించిన తర్వాత ఇంకెవడు ఏమైనా చెప్పినా కూడా మనం నమ్మకూడదు. హల్లెలూయా. ఒకడు వచ్చి నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు ఉన్నాయి అంటాడు. ఆ 3 కాళ్ళు ఉన్నాయి అని చెప్పేవాడు ఏం చేస్తాడంటే ఎక్కువ వాదిస్తాడు, ఆర్గ్యుమెంట్ బాగా చెప్తాడు. ఎందుకు? ఆ 3 కాళ్ళు ఉన్నాయని చెప్తా అంటాడు. వాడు అబద్ధాన్ని కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడు అంటే వాడు రుజువు పరచుకోనంత నేను చూసిన, నేనే పట్టుకున్నా బ్రదర్ అది అని చెప్పేసాను. నిజంగా ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి న్యాచురల్గా. అనగానే ఎదుటిన్నవాడు కొంచెం అనుమానం, వీడు పట్టుకున్న దానికి 3 ఉన్నాయా? కావచ్చులే కావచ్చులే అని చెప్పేది. నిజమేంటి? 4. నీకు సత్యము తెలిసిన తర్వాత ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. హల్లెలూయా. అందుకని మీ బైబిల్ వాక్యాన్ని తెరిచి ఎందుకు చదవమని చెప్పేసి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నానంటే ఇది సత్యం. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథము సత్యము. ఆకాశము భూమి గతించిపోతుంది కానీ ఈ నా మాటలు గతించవు. దీనిపైన మన విశ్వాసమును మన సత్యమును తెలుసుకొని మన విశ్వాసాన్ని మన జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సృష్టికర్త మనలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నారు అందరూ. నేను చివరిగా ఒక 2-3 వాక్యాలు చెప్పి మీకు ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త గ్రంథం దయచేసి అందరూ. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని. పరలోకమందున్న తండ్రి గురించి యేసు ప్రభు చెప్తున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదు. యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యుడండి ఈ ఫిలిప్ అడుగుతున్నాడు, తండ్రిని మాకు చూపించు అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా యందు తండ్రియు నేను ఆయన యందును ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు ఎవరిలో నివసిస్తున్నాడు? యేసు ప్రభువులో నివసిస్తున్నాడు. తండ్రి నివసించుచు తన క్రియలు యేసు ప్రభు కాదు అద్భుత కార్యాలు చేసేది. ఎవరు చేస్తున్నారు? తండ్రి అయిన దేవుడు చేస్తున్నాడు. ఇంకా చూడండి వెరీ క్లియర్గా, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. ఎవరెవరిలో ఉన్నారు? యేసు ప్రభులో తండ్రి ఉన్నాడు, తండ్రిలో యేసు ప్రభు ఉన్నాడు. ఓకే, ఇప్పుడు 2 ఉన్నారు కదా. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? ఓకే, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, 17వ వచనం. ఓకే, 16 నుంచి ఇంతకుముందు మనం చదువుకున్నాం ఎల్లప్పుడూ. 14-16. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అయితే లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎవరిలో ఉంటాడు? హల్లెలూయా. ఎవరిలో ఉంటాడంట? మనలో ఉంటాడంట. హల్లెలూయా. నీలో ఎవరు ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అంటారు, కొంతమంది దయ్యం పడితే ఎట్లా చేస్తారు? వీళ్ళు దయ్యం పట్టినందుకు ఇలా చేస్తున్నారంట. ఏం పట్టిందండి? దయ్యం పడితే 2 ఆత్మలు, ఒకటి దేవునాత్మ, రెండోది దురాత్మ. ఒకటి హోలీ స్పిరిట్, ఒకటి డిమానిక్ స్పిరిట్. ఇక్కడ ఆయన మనలో నివసిస్తానని చెప్పేసి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 ఎవరిలో ఉన్నారు? మనలో ఉన్నారు. మనలో ఉన్నారని చెప్పేసి మనం ఇంకా అటు ఇటు ఇటు అటు అటు ఎక్కడికి పరిగెత్తున అవసరం లేదు. ఎక్కడికి పరిగెత్తగాలి? ఆయన దగ్గరికి రావాలి. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. మనమే పరిగెత్తుతున్నాం అటు ఇటు. ఎటు పరిగెత్తాం? దేవుడి దగ్గరికి రావాలి. ఆయన అడగాల, ప్రభా నాకు సహాయం దయచి, ఐ నీడ్ యువర్ హెల్ప్ రైట్ నౌ. ఏ విషయమైనా కానివ్వండి. హల్లెలూయా.
మనల్ని సృష్టించినాడు, సమస్తమును సృష్టించినాడు. మన ఉద్యోగం, మన వ్యాపారం, మన ఎగ్జామ్ కానీ, మన రాకపోకలు కానీ, మన ప్రతిదీ కూడా ఆయన చెయ్యగలడు. హల్లెలూయా. ఆయన చెయ్యగలడు కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ముగ్గురు మనలోనే ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇంకేమేమి సృష్టించినాడు ఒక్కసారి చివరిగా మనం చూసుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15 నుండి చదవమ్మా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15 నుండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే మొట్టమొదటివాడు. ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందునవి, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి, ఆకాశంలో ఏమేమి ఉన్నాయో అన్ని, ఏ టు జెడ్, 1 to all. ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమని నీ కంటికి కనబడుచున్న అన్నీ కూడా అదృశ్యమని నీ కంటికి కనబడని ఉన్నాయి. హల్లెలూయా. వైరస్ కనబడదు, బ్యాక్టీరియా కనబడదు, ఫంగస్ కనబడదు. కనబడతాయి ఇవన్నీ. నీ బ్లడ్లో ఎన్ని కణాలు ఉన్నాయి ఏంటిది అనేది నీకు కనబడదు, మైక్రోస్కోప్లో చూస్తే మాత్రమే కనబడతాయి. ఈ కనబడని అన్నీ కూడా అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములు కానీ. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అతిపెద్ద సింహాసనం అంటే ఆయనే ప్రపంచానికి పెద్ద అన్న, ఆయనే అత్యంత పెద్ద సింహాసనం మీద కూర్చొని ప్రపంచాన్ని ఏలుతున్నాడు అని చెప్పేసి అంటారు. అలాగే ప్రభుత్వాలు, అది ఎంతటి ప్రభుత్వం అన్నా కానివ్వండి, అలాగే ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సమస్తమును ఆయనను బట్టి ఆయన ద్వారా సృష్టించినాడు. హల్లెలూయా. ఆయన సృష్టికర్త. హల్లెలూయా. సృష్టికర్త ఆయన. ఈ సృష్టికర్త మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాట చెప్పడం నాకు కూడా కొద్దిగా సందేహం అనిపిస్తుంది కొంచెం, కానీ చెప్తాను దయచేసి గాయపరచబడవద్దు. కానీ చాలామంది లోకంలో దయ్యానికి భయపడతారు కానీ దేవునికి భయపడతలేరు. హల్లెలూయా. దయ్యానికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడతలేరు. దేవుడు ఏం చేయలేడు. హల్లెలూయా. వి హ్యావ్ టు హానర్ అవర్ గాడ్. అందుకని ప్రభు అంటాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో నీ ప్రభు అయిన దేవుణ్ణి సేవించాలి. హల్లెలూయా. ద ఫస్ట్ ప్రయారిటీ దేవునికి భయపడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన వివేకములకు ఆధారం అంటాడు. భయభక్తులు ఆయన యందు కలిగి ఉండాలి. హల్లెలూయా. సైతాన్ని చూసో, దయ్యాన్ని చూసో, దాన్ని చూసో, దీన్ని చూసి, ఈ మధ్య మొత్తం గోస్ట్ మూవీస్ అని, గోస్ట్ సీరియల్స్ అని, అవ్వటి ఇవ్వటి అని సెల్ ఫోన్లలో ఇస్తున్నారు. రాత్రి అంతా చూసి మళ్ళీ పడుకున్నాక రాత్రి అవ్వటి చూసి గడగడగడ వణుకుతూ, పాచారు ఇట్లయింది అట్లయింది. ఏం చూస్తున్నాం? ఏది రిజిస్టర్ అవుతుంది మైండ్లో? మనం ఏది చూస్తే అదే. కంటి చూపు గురించి ఒక పెద్ద ప్రసంగం చేయాలి. మన సైట్ ఈజ్ అ వెరీ డేంజరస్. దిస్ ఈజ్ ద డోర్ ఫర్ అవర్ బాడీ. హల్లెలూయా. నువ్వు ఏదైతే చూస్తావో అది నీ మీద ప్రభావం చూపిస్తుంది. హల్లెలూయా. హవ్వ ప్రతిరోజు ఒక రోజులో తినలేదు. హవ్వ దారిలో పోతున్నారు, వస్తున్నారు. ఆ పండు ఎలా కనబడుతుంది? రమ్యంగా ఒకరోజు కనబడుతుంది, మంచిగా ఒకరోజు కనబడుతుంది, ఆకర్షణీయంగా ఒకరోజు కనబడుతుంది. దేనికి కనబడుతుంది? కంటికి. హల్లెలూయా. ద సైట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద డోర్ ఫర్ అవర్ బాడీ. మనం ఏదైతే ఎక్కువ చూస్తామో, దేనిని ఎక్కువ మనం తీక్షణంగా చేస్తామో అదే మన మీద ప్రభావము చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. మనం ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు. ఎందరూ ఆయన వైపు చూచెదరో వారికి వెలుగు కలుగును. హల్లెలూయా. వెలుగు కలుగుతుంది. ఆయన వైపు చూస్తే వెలుగు కలుగుతుంది. చీకటిని చూస్తే భయమే కలుగుతుంది. అందుకని వెలుగు వైపు చూడాలి. పరిశుద్ధాత్మ సమస్తాన్ని కలగజేసినాడు. అంత శక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బోధిస్తాడు, నేర్పిస్తాడు, నడిపిస్తాడు. ఆయన మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. మాట్లాడే దేవుడు. మనము ముందు అనేకమైనటువంటి డీపెస్ట్ థింగ్స్ మనం ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. నేను ఏ చిన్న మైన్యూర్ది కూడా వదిలిపెట్టకుండా
ప్రభువుని అడుగుతున్నాను, ప్రభా దీంట్లో నాకు సహాయం దయచేయి ప్రభా, నీ ప్రజలకు అన్నీ చెప్పాలి అని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయమును మనం ఎల్లప్పుడూ కోరాలి. అది ఏ విషయమైనా కానివ్వండి, ఏ విషయమైనా కానివ్వండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపను పొందుకొని ఈ నూతన సంవత్సరంలో మీ ఆరోగ్యము గురించి కానీ, మీ యొక్క ఆర్థిక సమస్యలు కానీ, మీ కుటుంబ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరాలి. హల్లెలూయా, నువ్వు ఎక్కడైతే ఆగిపోతున్నావో జస్ట్ ఆస్క్. నువ్వు ఎంత చేసినా సక్సెస్ రావడం లేదా? ఆ లాస్ట్ మినిట్ ఫెయిల్యూర్స్ ఉన్నాయా? సక్సెస్ ఎందుకు రాలేకపోతుంది? హోలీ స్పిరిట్గా నాకు బోధించాయి, ఏమో బ్లాకేజ్ ఉన్నది నాది నాకు తెలవట్లేదు. మనం అనుకుంటాం మనము నా అంత మంచోళ్ళు ఇంకెవరు లేరని, కానీ మన మంచితనం మనకు కాదు, పరిశుద్ధాత్మకు తెలుసు. నేను కూడా ఒకసారి ఇలాగే అడిగిన తర్వాత దేవుడు స్పష్టంగా చూపించింది నాకు. హల్లెలూయా, చూపించే దేవుడు మనకు. హల్లెలూయా, నీ బ్లాకేజ్ ఏమున్నది, నీ రోడ్ బ్లాక్స్ ఏమున్నాయి, నీ బ్యారియర్స్ ఏమున్నాయి, ఏది ఉన్నది స్పష్టంగా చూపిస్తాడు. హల్లెలూయా, చూపించిన తర్వాత దాన్ని తొలగించుకునే సహాయం కూడా అడగాలి. హల్లెలూయా, అన్నీ ఒప్పుకుంటావు, లోక పాపాలని ఒప్పుకుంటావు, కానీ మనం ఒప్పుకోం. హల్లెలూయా, అవేమున్నాయో తొలగించి వేస్తే, ఆ రోడ్ బ్లాక్స్ తీసేస్తే దీవెనలు వద్దంటే మన మీదకి పరిగెత్తుకొని వస్తాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ సహాయము చేత మనము ఈ లోకాన్ని జయించాలి, ఎస్పెషల్లీ మన శరీరాలను జయించాలి. ఓకే, అనేకమైన విజయాలు మనము పొందడానికి పరిశుద్ధాత్మ సహాయం అడిగి మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన ప్రభా మాతో మీరు మాట్లాడినారు. పరిశుద్ధాత్ముడా, వి వెల్కమ్స్ యూ రైట్ నౌ వన్స్ అగైన్ లార్డ్. నీకే వందనాలు ఇన్ అవర్ మిస్ట్ యూ టచ్ అండ్ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఏ బలహీనతలో ఉన్నారో తండ్రి నేను, ఏ సహాయం వారికి కావాలో తండ్రి నాయన ప్రభా మీరు దయచేయండి. మాకు సహాయం చేయడానికి ఈ భూమి మీదికి మా మధ్యలోనికి మీరు వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మీరు మాలో ఉన్నారు, మాతో కూడా ఉన్నారు తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటూ. ఈ సమయంలో తండ్రి ఎవరెవరికి ఏ అవసరతలో ఉన్నారో మేము ఎరగము, కానీ తండ్రి నాయన ప్రభా వారికి మీ సహాయము కావాలి. వారు మీ పిల్లలయ్యా, యేసు రక్తములో కొనబడినటువంటి, వెలబెట్టి విలువ పెట్టి కొనబడిన వారయ్యా. వారిని, వారి కుటుంబాలను మీ చేతికి అప్పగించుకుంటున్నాం. వారికి మీరే కాపుదలగా ఉండండి తండ్రి. గైడ్ దెమ్ ద లీడ్ దెమ్ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క నూతన సంవత్సరంలో వారు ఎక్కడ ఫెయిల్యూర్ కాకూడదు తండ్రి. వారు ఎప్పుడు ఎక్కడ కూడా తండ్రి కృంగిపోకూడదు తండ్రి. నీకే వందనాలు. మీరు తోడుగా ఉన్నారు. వేర్ దేర్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ అ విక్టరీ, దేర్ ఇస్ అ లిబర్టీ అని సెలవిచ్చినాం. స్వాతంత్రం ఉంటుంది, విక్టరీ ఉంటుంది తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రజలకు తన గొప్ప విజయమును దయచేయండి తండ్రి. ఐ డిక్లేర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్, ఐ రిబ్యూక్ ద ఫెయిల్యూర్, ఐ రిబ్యూక్ ద లాస్ట్ మినిట్ ఫెయిల్యూర్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. సంవత్సరాల కాలంగా తండ్రి నాయన ప్రభా ఆగిపోయిన కార్యాలు యేసు నామములో కలుగును గాక. లెట్ ఇట్ బి రైట్ నౌ, స్టార్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవును తండ్రి, తిరిగి వారు ప్రారంభించడం, తిరిగి నాయన ప్రభా ముందుకు సాగిపోయే కృపను వారికి అనుగ్రహించండి. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ మీ ఆత్మను కుమ్మరించండి అయ్యా, కుమ్మరించండి. పోర్ అవుట్ యువర్ స్పిరిట్ అపాన్ యువర్ పీపుల్ లార్డ్. ఆ మేడగదిలో 120 మంది మీదకి అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలిగిన పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద వ్రాలినట్టుగా తండ్రి మా ప్రజల పైన వ్రాలండి తండ్రి. తండ్రి నాయన ప్రభా గైడ్ దెమ్, ఎంపవర్ దెమ్ లార్డ్. నీకే వందనాలు. ఎన్లైటన్ దెమ్ లార్డ్. నీకే గివ్ దెమ్ విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని, సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ నూతన సంవత్సరంలో తండ్రి నాయన ప్రభా అనుదినము మమ్మలను మీరే నడిపించి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక.